రేవంత్ సారు ఏ పార్టీలు ఉన్నారు? ఇదేం పిచ్చి ప్రశ్న. షెయి పార్టీలనే ఉన్నాడు. ముఖ్యమంత్రి సీట్లో కూడా కూసున్నాడు కదా. మళ్ళా ఇదేం అడుగుడని పరిశాన్ కాకుండ్రి. ఈ డౌట్ మాకు కాదు, కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళకే వస్తున్నదట. చాలా మంది లీడర్లకు ఈ ముచ్చట తెలవక ఆగమాగమవుతున్నదట. అలా తిప్పలేందో మనం కూడా అరుచుకుందాం పాది. కోడి ముందా గుడ్డు ముందా అన్న ప్రశ్న కన్నా జవాబు దొరుకుతుంది కావచ్చు గాని రేవంతన్ సారు తరీకా ఏందో మాత్రం ఎవ్వలకు సమచేతలేదుల్లా. సారు షెయి గుర్తు మీద గెలిచి ముఖ్యమంత్రి అయిండు. ఇంకో 20 ఏండ్లు షెయి పార్టీదే రాజ్యమని చెప్తున్నాడు. కానీ సారు చేస్తున్న పనులు చూస్తే మాత్రం వేరే తరీకాలు ఉన్నాయట. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఢిల్లీ పోతే వాళ్ళ పార్టీ పెద్ద మనుషులను కలిసి రావాలి. పెద్ద లీడర్లను కాకుండా వాళ్ళ మనుషులను కలిసి వస్తారు. విజయవంతంగా 37సారి నిన్న రేవంతన్ సారు ఢిల్లీ పోయిండు. ఇయాల కూడా అక్కడనే ఉన్నాడు. కానీ ఏ ఒక్క కాంగ్రెస్ వాళ్ళను కూడా కలవలే. మొత్తం బీజేపీ లీడర్లనే కలుస్తుండు. వాళ్ళతోనే మీటింగ్లు పెడుతుండు. అదేందయ్యా అంటే రాష్ట్రానికి రావాల్సిన పైసలు అడుగుతున్నానని చెప్తున్నాడు. ముఖ్యమంత్రి అయిన కాంచెల్లి ఇదే ముచ్చట చెప్తున్నా గాని తెలంగాణకు కేంద్రం నుంచి పైసా వచ్చింది లేదాయే. అయినా కూడా ఢిల్లీ పోయి మళ్ళా బీజేపీ వాళ్ళను కలుస్తున్నాడు. మోడీ సారు మంచోడని మెచ్చుకుంటున్నాడు. కాంగ్రెస్ సొమ్ము తినుకుంటా ఇట్లా బీజేపీని తారీఫ్ చేసుడేందని షెయి పార్టీలు ఉన్నోళ్ళు చిన్నగా పరిశాన్ అయితలేరు. అసలు రేవంతన్ సారు కాంగ్రెస్ ఉన్నాడా బీజేపీలు ఉన్నాడా అనేది తెలియక తలకాయలు గరం అవుతున్నాయట. పాపం కాంగ్రెస్ వాళ్ళకు వచ్చిన తిప్పల ఎవ్వలకు రావద్దుల్లా. మా పార్టీలున్నాడో పక్క పార్టీలున్నాడో తెలియని మనిషిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి సీట్ల కూసోబెట్టినామని చిన్నగా బాధపడతలేరు.